హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2024 టెట్ క్వశ్చన్ పేపర్ సెషన్ 1లో ఇచ్చినటువంటి సైకాలజీ 30 బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం. వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న, కింది సరికాని జతను గుర్తించండి. కింది సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. సాధికార తత్వ పిల్లల పెంపక శైలి, పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని అంటే జెనెటిక్ పొటెన్షియల్ తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు. పరిపక్వం అంటే జీవి జన్యు పటిష్టాన్ని జెనెటిక్ పొటెన్షియల్ తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని అన్నవారు. ఆప్షన్ 4 క్రైగ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్కఫోల్డింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్కఫోల్డింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరి దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సమైక్యత నిరాశ. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అనువంశికత పరిసరాలు 2. అనువంశికత పరిసరాలు 2 కూడా వైయక్తిక భేదాలకు కారణం. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గార్డెనర్. గార్డెనర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విభిన్న ఆలోచన. విభిన్న ఆలోచన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. మొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాల స్థాపించిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విల్హెల్మ్ వూండ్. ఆప్షన్ 1 విల్హెల్మ్ వూండ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 వ్యాయామం. ఆప్షన్ 1 వ్యాయామం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గెస్టాల్ట్ అనగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సమగ్రాకృతి. నెక్స్ట్ క్వశ్చన్, బందూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు. బందూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 తదాత్మీకరణ
అంతరీకరణ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. తదాత్మీకరణ, అంతరీకరణ. తర్వాత ప్రశ్న, క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తార్కిక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. సాఫ్ట్బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. అనుకూల కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జెడ్పీడి అనగా. జెడ్పీడి అనగా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యత్నదోష. ఆప్షన్ 2 యత్నదోష కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శీలస్థాపన గ్రహించడం. శీలస్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. శీలస్థాపన గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భావావేశ రంగం. భావావేశ రంగం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. వి గుర్తును ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించుటలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పూరణ నియమం. ఆప్షన్ 1 పూరణ నియమం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో మానసిక వికలాంగులకిచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం. కింది వాణిలో మానసిక వికలాంగులకిచ్చే పునర్బలనాలలో సాంఘిక పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 డబ్బు. ఆప్షన్ 1 డబ్బు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్టు పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్టు పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ పరిశీలనను ఇలా కూడా అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన. ఆప్షన్ 3 ప్రయోగ పరిశీలన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 విద్యాపరమైన మార్గదర్శకత్వం. కింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. కింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక యోటాబైట్ దీనికి సమానం. ఒక యోటాబైట్ దీనికి సమానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1024 ZB. 1024 ZB కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1000 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారం 1-2 తరగతులు దీని క్రిందకు వస్తాయి. ఎన్ఈపి 2020 ప్రకారం 1-2 తరగతులు దీని క్రిందకు వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పునాది పూర్వక స్థాయి.
పునాది పూర్వక స్థాయి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజాస్వామ్య. ఆప్షన్ 2 ప్రజాస్వామ్య కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సైకాలజీకి సంబంధించిన 30 బిట్స్. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.